విశాఖపట్నం కురుపా మార్కెట్ సమీపంలో అనుమతి లేని నిర్మాణం. తక్షణమే ఆ నిర్మాణాన్ని నిలిపివేయాలని స్థల యజమాని శకుంతలాదేవి డిమాండ్. విశాఖపట్నంలో శకుంతలాదేవి అనుమతి లేకుండా తమను సంప్రదించకుండా తమ స్థలంలో ఒక వ్యక్తి నిర్మాణం చేపడుతున్నారంటూ ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం ఈ అంశానికి సంబంధించి బాధితురాలు ఎం శకుంతలాదేవి గుప్తా మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం కురుపా మార్కెట్ సమీపంలో 200 గజాల స్థలంలో భవన నిర్మాణం కొనసాగుతుంది. ఈ 200 గజాల స్థలంలో తమకు సంబంధించి 70 గజాల స్థలం ఉందని ఆమె పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే తమకు సంబంధించిన స్థలంలో దానాల శ్రీనివాసారెడ్డి అనే వ్యక్తి నిర్మాణం చేపడుతున్నారన్నారు. ఈ స్థలానికి సంబంధించి విశాఖ జిల్లా 4వ అదనపు సివిల్ జడ్జి కోర్టులో వివాదం కొనసాగుతుందని తెలిపారు. శకుంతలాదేవి గుప్తా. నేను ఈ సైట్ కొనుక్కున్నాను. నాకు తెలియకుండా ఈ పత్రాలు దొంగ పత్రాలు సృష్టించేసి ఇది రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇందులోనేమో కన్స్ట్రక్షన్ చేసేసుకుంటున్నారు. నా అనుమతి లేనిదే నాతో కలిసి మాట్లాడాలి కదా, నాతో మాట్లాడలేదు, ఏం చేయలేదు, నా డబ్బులు సెటిల్ చేయలేదు. చేయకుండా ఈ రాజా జ్యువెలరీ వారు కన్స్ట్రక్షన్ చేసేసుకుంటున్నారు. అందు గురించి నాకు న్యాయం చేయించాలి, ఈ కన్స్ట్రక్షన్ ఆపించేయాలి. కోర్టులో కేసు ఉంటుండగాను 10 సంవత్సరాల నుంచి కోర్టులో కేసు ఉన్నది. కేసు ఉన్నా సరే అతను ఏమి పట్టించుకోవడం లేదు. వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసేసుకుంటున్నారు. మరి నా డబ్బుల సంగతి ఏంటి ఉన్నది? కోట రాజా జ్యువెలరీ వాళ్ళు. నాకు డబ్బులు రావాలి. నేను అప్పుడు 25 లక్షలు ఇచ్చాను. ఆ 25 లక్షలకి ఇన్ని సంవత్సరాలు అయింది కదా. అది 2014లో 50 లక్షల దగ్గర రావాలి. మాతో కన్సల్ట్ చేయకుండా అతను కన్స్ట్రక్షన్ చేసేసుకుంటున్నాడు. నా పేరు మీద ఈసీ తీస్తే నా పేరు మీద వస్తుంది. వాళ్ళు చేయించుకుంటున్నారు. వాళ్ళు రిజిస్ట్రేషన్ మళ్ళీ చేయించుకొని కోర్టులో కేసు ఉన్నది. కేసు ఉన్నా సరే వాళ్ళేమో ఏమో పట్టించుకోవడం లేదు. పట్టించుకోకుండా కట్టించుకుంటున్నారు. నాకు సెటిల్మెంట్ చెయ్యాలి. నా డబ్బులు సెటిల్మెంట్ చేసి వాళ్ళు ఏం చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. అతను వైసీపీ లీడర్గా ఉండి అతనేమో చలాయించుకున్నాడు. రాజా జ్యువెలరీ జనాల కోటి. నా పేరు భరత్ కుమార్ గుప్తా. శకుంతల గారు వాళ్ళ అబ్బాయిని. నిన్ను మా సైట్ మాకు ఇచ్చేస్తే చాలు. మా ఇచ్చిన డబ్బులకి మాకు సెటిల్మెంట్ వాళ్ళు కనెక్షన్ చేసేస్తున్నారు. అది చేయకుండా ఆపించేసి మా డబ్బులు మా సెటిల్మెంట్ చేసి కోరుకుంటున్నాం. ఉన్నదండి. ఈసీలో కూడాను మా పేరే వస్తుందండి. ఇది దనాలకోటి శ్రీనివాసరావు గారు. ఇప్పుడు మీకు న్యాయం ఏం కావాలి? మా సైట్ మాకు ఇచ్చేస్తే మేము మేము కట్టుకుంటాం. మా దాంట్లో ఎన్ని గజాలు మీది? 70 గజాలు. దనాలకోటి శ్రీనివాసరావు రాజా జ్యువెలరీ బంగారు షాప్. మా న్యాయం కావాలని కోరుకుంటున్నాం. కోర్టులో కేసు ఉన్నది. కోర్టులో కేసు ఉన్నది సంబంధించింది. స్వాజితమే కొనింది ఇది.